విత్ తెలకపల్లి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, తీవ్ర ఉద్రిక్తలు నడుమ జగన్ చిత్తూరు టూర్, ఆయనకు ఆ పర్మిషన్ వస్తుందా లేదా, ఎంతమంది వెళ్ళాలి ఏంటి, గత 3-4 రోజులు పెట్టి మనం చర్చిస్తున్నాం. సో ఈరోజు ఒక హై టెన్షన్లోనే బంగారుపాళ్యంలో ఆయన టూర్ నడుస్తుంది. ఆయన ఏదో ఎవరికో దెబ్బలు తగిలినాయి అని చెప్పి పోలీసులు కొట్టారని చెప్పి అతన్ని పరామర్శిస్తాను అంటే ఎస్పీ కాన్వాయ్ నుంచి ఆయన్ని దిగనేయకుండా ఎక్కించారు అని వైసీపీ వాళ్ళు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇవి గోడ్తో పోయేదాన్ని గొడ్డలతో దాకా తెచ్చుకున్నట్టుగా పదే పదే ప్రతి పర్యటన కూడా ఒక ప్రకంపనలాగా, ఒక షాకింగ్ లాగా, ఒక హై టెన్షన్కి ఎందుకు దారితీయాలో అర్థం కావట్లేదు. ఇది మారిపోతుంది, ఒక పరిపాటిగా ఉంది. ఇప్పుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ వస్తే రాత్రిపూట లైట్లు లేవని విశాఖపట్నంలో అక్కడ పోలీస్ ఆఫీసర్ చెప్పడం అది మనకు తెలుసరే. రాత్రి లైట్లు లేవు ఏదన్నా తర్వాత అది రాష్ట్ర రాజకీయాల్లోనే పెద్ద మార్పుకు దారి తీసింది అనే విషయం కూటమి మర్చిపోకూడదు. ఎవరు అధికారంలో అన్నా ఉండొచ్చు, ఎవరు ప్రతిపక్షంలోనే ఉండొచ్చు, ప్రజలు ఉంటారు, ప్రజలకు సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మామిడి, తోతాపూరి మామిడి, దానికి సంబంధించిన అంశాలు గత 2 రోజులుగా మనం చర్చిస్తున్నాం. ఇప్పుడు గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్టు మామిడి సమస్య లేదు, ఇది కేవలం వైసీపీ వాళ్ళ రాజకీయం కోసం చేస్తున్నారు అని అలా చెప్తే ఎందుకు కుదురుతుంది? అక్కడ మామిడి ఉంది, మామిడి రోడ్ల మీద పోస్తున్నారు, కావాలని ఇప్పుడు తెచ్చి రోడ్ల మీద పోస్తున్నారు, రోడ్ల మీద పోయడానికి కూడా మేము ఆపుతామని. అంటే ఎవరి మీద అదే మురిమురిమి దేని మీద పడ్డట్టుగా వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ ఘర్షణలు, వైరుధ్యాలు మామిడి రైతుల మీదో ఇంకొకరి మీదో పడడం అనేది బొత్తిగా అర్థం లేని విషయం. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వస్తానన్నారు, తర్జన భర్జనలు ఇవన్నీ పడిన తర్వాత అయినా ఒప్పుకున్నారు. 500 మందిని మీరు పరామర్శించవచ్చన్నారు. ఇప్పుడు అప్పటి నుంచి పోలీసుల పని 500 మందిని లెక్క పెట్టడమే అయితే నిజంగా ఇంకా పోలీస్ శాఖకు కూడా ఇది ఒక పెద్ద వాళ్ళ శక్తికి మించిన పని అవుతుంది. ఇది ఎంతమంది అయ్యారు, ఒక విధంగా పరిస్థితి అదుపు తప్పితే కొంచెం దాన్ని అదుపులో పెట్టడము అనేది తప్ప. ఇప్పుడు ఏమైందంటే ఆయన వచ్చారు, రాకముందు నుంచి నిన్నటి నుంచే వైసీపీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారని ఒక రాత్రి నుంచే దుమారము, కొన్ని ఛానల్స్లో అసలు ఎందుకు ఇదంతా కుట్ర అని కథనాలు, ఇవన్నీ అయిన తర్వాత వెళ్తున్న వాళ్ళందరినీ లెక్క పెడుతున్నారంట. అందులో 110 మంది ఏదో ముందే మీరు చేస్తున్నారని వాళ్ళ మీద కేసులు నిన్ననే ఆయన రాకముందే. ఈరోజు ఆయన వచ్చినప్పుడు వాళ్ళంతా ఏదో కరచాలనానికి ఏదో కొంచెం తోసుకొచ్చేసరికి ఆయనేమో దిగనివ్వలేదు, దిగొద్దన్నారు, లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేశారు కాబట్టి మా వాళ్ళని పరామర్శిస్తాను అంటే లేదని గట్టిగా ఎస్పీ ఆపేశారు. ఆయన దీని మీద తీవ్ర నిరసన తెలిపి అక్కడ ఏదో మాట్లాడేసి ఆయన అక్కడి నుంచి రైతుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకోటేమో ఇదిగో ఈ ట్రాక్టర్తో తెచ్చి వేశారు, ఇదొక పెద్ద దుమారం. ఇవన్నీ నేను చూస్తున్నా, చాలామంది నాకు కూడా 2-3 తెలుగుదేశం నాయకులు కూడా పంపించారు, అసలు ఏం సమస్య లేదు. నిన్న కూడా మీకు చూపించాను నేను, కలెక్టర్ కూడా రైతులు వెళ్ళి మామిడి రైతుల సంక్షేమ సంఘం వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇస్తున్నారు. లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇవ్వట్లేదు, అక్కడ కూడా చేయండి, ఎవరు కాదన్నారు. కాబట్టి 36 రూపాయలు ఇస్తున్నారు, లేకపోతే 20 రూపాయలు ఇస్తున్నారు, 4 రూపాయలు కూడా ఇవ్వట్లేదు మాకు. ముఖ్యమంత్రి 8 రూపాయలు ఇమ్మంటే వాళ్ళు మాకు 4 రూపాయలు కూడా ఇవ్వలేదు అని రైతులు గొడవ చేస్తుంటే ఈ విధంగా చేయడం ద్వారా నేను నిన్న కూడా చెప్పా కదా, ముందుగా ఫోకస్ దాని మీద పెరగడానికి అవసరాన్ని మించినటువంటి ఉద్రిక్తతకు ఇది దారితీస్తూ ఉంది. వీళ్ళందరి మీద ఇప్పుడు కేసులు పెట్టడం ఇవన్నీ ఎక్కడికి పోతాయో కూడా తెలియటం లేదు. మరొక విధంగా ఇప్పుడు గతంలో మళ్ళీ మనము గో బ్యాక్ టు చంద్రబాబు నాయుడు, గతంలో ఆయన అక్కడ అంగళ్ళ దగ్గర ఆపటం, అప్పుడు రాళ్ళు రుబ్బారని కేసులు, ఇదంతా కూడా ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలోనే కదా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకటైతే నిజమండి, ఇప్పుడు కూటమి లేదా ప్రభుత్వము పోలీసులు ఏం చేసినా ప్రజాదరణ ఎంతో ఉంది. ఉన్నటువంటి ముఖ్యమంత్రి పార్టీ గతంలో ఈసారి సీట్లన్నీ మీకు వస్తే పోయినసారి వాళ్ళకి వచ్చాయి కదా, ఒక్కసారిగా మంత్రి ఇచ్చినట్టుగా దృశ్యం ఏం మారిపోదు కదా. కాబట్టి ఇంత టెన్షన్ రావాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని పరిమితులు పెట్టవచ్చు, కొంత అదుపు చేయొచ్చు, కానీ అది ఆపాలనుకుంటున్న కొద్దీ రాజకీయాల్లో అది నెగిటివ్ వస్తుంటుంది. అది ఎవరికైనా కానీ, అది జగన్కి ఇది వరకు వచ్చింది, ఇప్పుడు వీళ్ళు కోరి పెంచుకుంటున్నారేమో అనిపిస్తుంది. బల ప్రదర్శన, ఇప్పుడు రెడ్ బుక్ మళ్ళీ మొదలైపోయింది. రెడ్ బుక్ కోసం ఇవన్నీ చేస్తారని ఇక్కడ అంబటి రాంబాబు మీడియాతో కూడా మాట్లాడారు. ఆయన మీరేంటి లోకేష్ చెప్పినట్టే వింటారా, మీరు ఐపీఎస్ చదివింది అందుకోసమైనా, మీరు రెడ్ బుక్ ప్రకారం పాలన చేస్తారా, అదే రూల్ బుక్ ప్రకారం మీరు పాలన చేస్తారా? ఆయన వైసీపీ నాయకుడే అని మీరు అనుకుంటే ఎట్లా? ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా, ఆయనకు కూడా కొన్ని
బాధ్యతలు కొన్ని అది ఇవి ఉంటాయి చేయాల్సినటువంటివి. కాబట్టి ఇది చాలా పొరపాటు. దీన్ని పెద్దదే చేయడం అన్నది వైసీపీ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగానే వీటన్నిటిని వాళ్ళు కూడా పెంచుతున్నారు అనేది స్పష్టం. జగన్ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది చెప్పిస్తున్నారు, జగన్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉండేది, అప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. కరోనా కాలంలో ముఖ్యంగా సమస్య వచ్చింది. కానీ ఆ తర్వాత గత ఏడాది పంట పెరిగింది అని ముందుగానే ఇప్పుడు మనం చాలా విజన్లు ప్రకటిస్తాం కదా. మామిడి విజన్ కూడా ఒకటి ప్రకటించుంటే చాలా బాగుండేది. దానికి ముందే ధర ఎలా తీసుకురావాలి, దానికోసం ఎవరినన్నా ఎలా పెట్టాలి. ఇప్పుడు P4 అంటున్నాం కదండి. P4 అని అసలు ఎవరినో తెచ్చి దాన ధర్మాలు చేయండి అని అడుగుతున్నటువంటి వాళ్ళము రైతులకు సంబంధించి ఒక R4 అట్లాంటిది మనం చేయలేమా? ఇక్కడ ఉచితం కాదు కదండి. వాళ్ళు మామిడి లాంటిది తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. భారతదేశంలో కూడా తెలుగు దీనికి చాలా ప్రసిద్ధి. అటువంటి ఫలం రైతులు ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందండి? కాబట్టి ఇది చాలా చాలా ఆందోళనకరమైన అభ్యంతరకరమైన పరిస్థితి. దీన్ని సమస్య మీద ఫోకస్ చేయడం చాలా మంచిది. సంఘర్షణ మీద ఇలాగే పెంచుకుంటూ పోవటం కంటే ఇంకా మళ్ళీ ఈపాటికే కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్లు మీట్లో అవన్నీ కూడా మొదలై ఉంటాయి. అదే లాఠీ చార్జ్ చేశారట, ఒక లాఠీ చార్జ్ రక్తం వస్తున్నది, అదేదో పరామర్శిస్తున్నాడు, ఎస్పీ అడ్డుకున్నాడు, ఆయన బలవంతంగా కూర్చోబెట్టాడు. దిగనివ్వలేదు కదా, అక్కడ నుంచి దిగనివ్వలేదు. ఇది మీకు చూస్తే మన విశాఖపట్నం పవన్ కళ్యాణ్ టూర్ గుర్తుకొస్తున్నదా సార్? సేమ్ సీనా? అంటే ఒక్కటే తేడా, అక్కడ ఆయన జనరల్ టూరు, ఆయన వచ్చారు రాత్రిపూట కరెంట్ కావాలని తీశారని వీళ్ళు అంటారు, అదే పోయింది. అదే నేను చెప్తుంది, అది ఇందాకే చెప్పా కదా. కాబట్టి ఇక్కడ మామిడి రైతులు వాళ్ళ సమస్య, ఒక సమస్య ఇక్కడ ఉంది, ఒక సమస్య ఇక్కడ ఉంది అదనంగా. అక్కడ కూడా ఆయన పర్యటనకు వెళ్ళొచ్చు, దాంట్లో ఏమో అభ్యంతరం లేదు. కానీ బట్ సీన్ అయితే అదే. కాబట్టి అందుకే అధికారాలు మారినా కానీ అధికారులు వ్యవహరించే తీరు, వాళ్ళ మీద ఆదేశాలు, ఒత్తిళ్ళు అయితే మారడం లేదనేది అర్థమవుతుంది. రెండోది లాఠీ చార్జీ. అప్పుడు మంత్రి వచ్చారు, ఆమెను సరిగ్గా వ్యవహరించలేదని లాఠీ చార్జ్ చేశాము, భద్రత కోసమే చేసామని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా అదే అంటారు వాళ్ళు. ఇంకాసేపటికి మాజీ ముఖ్యమంత్రికి ఏదైనా జరిగితే సెక్యూరిటీ లేదని మమ్మల్నే కదా అంటారు కాబట్టి అని. కానీ తెలిసి ఒక పర్యటన జరుగుతున్నప్పుడు లాఠీ చార్జీ స్థాయి దాకా దాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఇతరత్ర అంటే ఏదో ఒకటి సీరియస్గా చేయకపోతే పోలీసులు కూడా కొంత ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది. అదైతే చెప్తాను, ఐపీఎస్లు అయినా కానిస్టేబుల్ అయినా మీరేం చేస్తున్నారు, ఏం చేస్తారు సార్? పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, లేకపోతే చైర్మన్లు, ఇట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? సమస్యలో ఎవరికి ఉండే హక్కు వాళ్ళకు ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నాం కదా, ఇందాక కూడా చూస్తున్నాను, చింతనేని ప్రభాకర్ వర్సెస్ అబ్బాయి చౌదరి. అంటే సీన్ అటు నుంచి ఇటు మారిందనే తప్ప సీన్ పెద్దగా మారిందని కనిపించట్లేదు సార్. మరో